వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ వాయిస్. జగ్గారెడ్డి సాబ్, నీకు హిందూ ప్రసాదాలంటే నచ్చకపోతే నిన్ను ఎవరు రమ్మన్నారు, ఎవరు ఇమ్మన్నారు? నీకు ముస్లింల మీద అంత ప్రేమ ఉంటే ఇఫ్తార్ విందులకు టేబుల్స్కి నువ్వే సర్వ్ చేసుకో, ఎవరు వద్దనట్లేదు. కానీ హిందూ దేవి దేవతలకు సంబంధించిన ప్రసాదం మీద నీకు ఎందుకు అంత వివక్ష? ఫస్ట్ నేను ఇఫ్తార్ విందులో ఆయన పాల్గొన్నది చూపిస్తా చూడుండ్రి. చూసిండ్రు కదా, గిది మొన్న జరిగిన ఇఫ్తార్ విందు. అరే, ఇఫ్తార్ విందు కోసం టేబుల్స్ ఏర్పాటు చేసి ప్రతి దేవుల దగ్గరికి వెళ్ళి కొసరి వడ్డిస్తాడు మన జగ్గారెడ్డి సాబ్. చూసిండ్రు కదా ఇది. ఇక గిదిన తర్వాత మన హిందువులకు ప్రసాదం ఇస్తాడు. ఎట్లా ఇస్తాడో చూడుండ్రి. చూసిండు కదా హిందువులకు ఎలా ప్రసాదం వడ్డిస్తున్నాడో. హిందువులంటే అంత చులకన. అయినా ఇసిరేసే జగ్గారెడ్డి సార్కి కాస్త బుర్రా దిమాక్ లేకున్నా తీసుకునేటోళ్ళకి సిగ్గుండాలి కదా. గట్ల ఇసిరేసిన ప్రసాదం అవసరమా? అది ప్రసాదమా లేకపోతే మీరు ఇంకేమని అనుకుంటారా? అసలు సమాజం ఎటుపోతుంది? హిందువులకు, హిందూ సమాజానికి నైవేద్య ప్రసాదంకు మీరు ఇచ్చే గౌరవం ఇదేనా? అలా ఇస్తుంటే ఆయన ఇచ్చేదానికి గంత కక్కుర్తిపడి ఉన్నారా? అది చూస్తుంటే రక్తం మరిగిపోతుంది. ఏ ఒక్కళ్ళు ఆయన దగ్గరికి పోయి అడగలేకపోయినరా? ఇది ప్రసాదం అనుకుంటారా, ఇంకోటి అనుకుంటారా? అట్లా మీరు ఇసిరేస్తుంటే మేమేమైనా మనుషులం అనుకుంటున్నామా, జంతువులు అనుకుంటారా అని మినిమం విలువ ఇవ్వకుండా హిందువుల మీద ప్రసాదాలు ఇసిరి కొడుతుంటే ఎట్ట తీసుకున్నారు అసలు మీరు? మీకన్నా ఏమనిపించలే? ఏం జగ్గారెడ్డి సాబ్ కాంగ్రెస్ నేర్పించిందా ఇది? లేకపోతే నీ ఇలాకాలోనే ఇట్లుంటుందా? ముస్లింలు అయితేనేమో ఇఫ్తార్ విందులు అయితేనేమో కొసరి వడ్డించమని, హిందువులకు సంబంధించిన ప్రసాదాలు అయితే ఇసిరిగొట్టమని. ప్రసాదం విలువ తెలుసా? ప్రసాదం అంటే గౌరవం తెలుసా అసలు నీకు? జగ్గారెడ్డి అంటే నాకు తెలిసి హిందువే కదా, మరి అమ్మ అయ్యా ప్రసాదం విలువ చెప్తారు కదా. గా విలువ లేకుండా ఇసురు కొడుతున్నావు. ఇదేం పద్ధతి? ఇది పద్ధతేనా? మీరే చెప్పుంటారు గాయం చేసింది కరెక్ట్ అనిపిస్తుందా లేదా కామెంట్ సెక్షన్లో. మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఎవ్రీడే చెప్తుంది ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి, 3 మన ఛానల్సే. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేయుతగా నిలవండి. ఆర్థికంగా సపోర్ట్ చేయాలంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి, లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.